ఆన్ చేశాను సార్. రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఆన్ ఒక చేశాను పని సార్. చేయండి, మీరు ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ నుంచి రికార్డ్ అవుతుంది. ఒక పని చేయండి, /FB50 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. ఇవ్వండి, డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకూడదండి, ఎంటర్ ఇవ్వకూడదు. ఫస్ట్ నుంచి ఇవ్వండి, /FB50. ఫస్ట్ నుంచి వెళ్ళాలా? మీరు ఎంటర్ ఇవ్వకండి, /FB50 ఇవ్వండి. మళ్ళీ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఈయన చూడండి, చాలా లేట్ గా జాయిన్ అయ్యారు. ఈయన ఆల్మోస్ట్ 2 days బ్యాక్ జాయిన్ అయ్యారు. మొత్తం చేసేసారు కాన్ఫిగరేషన్స్ అన్ని. ఇలా ఉండాలి, ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేసేయండి. తర్వాత టోటల్ 80 క్లాసెస్ ఉంటాయి, 80 టాపిక్స్ ఉంటాయి. మీరు ఏ రోజు ఆ రోజు చేయకపోతే మీకే ప్రాబ్లంగా ఉంటుంది, తర్వాత చేయలేదు, బర్డెన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏ రోజు చేయాల్సిన ఆ రోజు చేసేయండి. ఈయన లేట్ గా జాయిన్ అయ్యారు. ఈయన అమౌంట్ ఇవ్వండి. మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కదా, రీసెంట్ గా కదా, ఒక 2 days అవుతుందా? అవును సార్. చూడండి, ఆయన 2 days లో అన్ని చేసేసారు. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో చూడండి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూడండి, ఫర్ ది GS ఫిజికల్ ఇయర్ వేరియంట్ నో పీరియడ్స్ ఈస్ డిఫైన్డ్ ఫర్ 08/09/2024 అన్నాడు. పీరియడ్స్ అనేవి డిఫైన్ చేయలేదంట. ఈ ఎర్రర్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఎర్రర్ వచ్చిన తర్వాత ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. యాక్చువల్ గా డబుల్ క్లిక్ చేయండి, మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ చెప్తాను నేను. సో ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది, ఇక్కడ చదవాలి, మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఎర్రర్ వచ్చింది ఏం చేయాలనేది. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ జిఎస్ అనేది ఫిజికల్ ఇయర్ వేరియంట్. నో పీరియడ్స్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ అన్నాడు. పీరియడ్స్ అనేవి డిఫైన్ చేయలేదంట. అంటే సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉండాలి, కానీ ఈయనకి బై డిఫాల్ట్ గా డిఫైన్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఎర్రర్ ని ఎలా రిజల్యూషన్ చేయాలి? సో పీరియడ్స్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ దగ్గర వస్తుంది ప్రాబ్లం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని ఉంది అక్కడ, జిఎస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే అక్కడ ఏదో మిస్టేక్ ఉంది, దానివల్ల ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు న్యూ సెషన్ తీసుకోండి, OB29 వెళ్ళండి. క్లోజ్ చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. అది కాదు, దానికి ముందు OB29 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మన ఫిజికల్ ఇయర్ వేరేంటి ఏంటి? జిఎస్. కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి. పీరియడ్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ పీరియడ్స్ లో ఇక్కడ ఏముండాలి? రైట్ సైడ్ చూడండి, మంత్, డే, పీరియడ్, ఇయర్, షిఫ్ట్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేవు ఇక్కడ, అంటే సర్వర్ లో ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అన్నమాట. సో ఈ ప్రాబ్లం మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇక్కడ ఏమైతే మిస్ అయినావో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి, ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, పైకి వెళ్ళండి, పైన చూడండి. పైన పని చేయండి, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ చూడండి. ఇంకొంచెం రైట్కి వెళ్ళండి, అదే లైను రైట్ సైడ్. అక్కడ ఉంది చూసారా, 1 2 3 అవన్నీ ఉంది కదా, అవన్నీ కాపీ చేయండి. ఆ లైన్ వరకే, రైట్ సైడ్ మొత్తం, ఆ బాక్స్ మొత్తం. Ctrl+C. కాపీ చేశారా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ పేస్ట్ చేయండి, Ctrl+V. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ చేయండి. ఈ పీరియడ్స్ ఏమీ లేవు ఇక్కడ యాక్చువల్గా, దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్, లెఫ్ట్ సైడ్ పీరియడ్ టెక్స్ట్ ఉన్నాయా? ఇక్కడ కూడా లేవు, పీరియడ్ టెక్స్ట్ కూడా లేవు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. లాంగ్వేజ్ అని ఉంది, ఈఎన్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. ఇవన్నీ కాపీ చేయండి. ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి, ఇంకా ఉన్నాయి. అవి కాదు, ఇంకా ఉన్నాయి. లెఫ్ట్ మూవ్ చేయండి, అది క్లోజ్ చేయండి. అది
ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి. ఫస్ట్ నుండి ఈఎన్ దగ్గర నుండి కాపీ చేయండి. ఈఎన్ అంటే ఇంగ్లీష్ అని అర్థం. అక్కడ వరకు చేయండి. కంట్రోల్ బి. చూసారా, కాపీ పేస్ట్ చేసాం. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం FB50కి వెళ్ళి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఆ సెషన్కి వెళ్ళండి. ఇంకో సెషన్ ఉంది కదా, ఆల్రెడీ ఓపెన్ చేశారు, మినిమైజ్ చేశారు మీరు. ఎంటర్ చేయండి ఒకసారి. ఇక్కడ తీసుకుంటుందా చూద్దాం. వెయిట్. మళ్ళీ ఇంకొక ఎర్రర్ వస్తుంది చూడండి. ఇన్ కంపెనీ కోడ్ IT01 ద నంబర్ రేంజ్ 01 is missing, 10 is missing for the physical. చూడండి ఇంకో చూడండి. ఇన్ కంపెనీ కోడ్ IT01 ద నంబర్ రేంజ్ 10 is missing for the year 2024. నంబర్ రేంజ్ 10 మిస్ అయిందంట. యాక్చువల్లీ ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఏముండాలి, 1 ఉండాలి. కానీ ఇక్కడ 01 అంటే వేరే వాళ్ళు ఎవరో చేంజ్ చేశారు, దానివల్ల ఈ ప్రాబ్లం. సో న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ నంబర్ రేంజ్ ఎక్కడ ఇస్తాము? OBA7 వెళ్ళండి. OBA7 కంటిన్యూ చేయండి. /n OBA7 ఇవ్వాలి మీరు. /n OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమి ఉండాలి, యాక్చువల్గా 10 ఉండాలి, కానీ 10 ఉంది. అంటే ఎవరో చేంజెస్ చేశారు. పని చేయండి, 10 రిమూవ్ చేసేసి 01 ఇవ్వండి. ఇది స్టాండర్డ్. 1 అనేది 01 అనేది స్టాండర్డ్, కానీ ఎవరో మార్చేశారు డెమో సర్వర్ అవటం వల్ల. అప్పుడు సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, నంబర్ రేంజ్ ఇచ్చారా చెక్ చేద్దాం. రైట్ సైడ్ ఉంది నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ 01 ఉంది ఆల్రెడీ. సో 01 అనేది ఇచ్చారు కాబట్టి మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, వెళ్ళండి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ లోకి వెళ్ళండి. ఆ సెషన్ లోకి వెళ్ళండి. సో ఇది నెక్స్ట్ సెకండ్ వన్ అనమాట, ఎర్రర్ అనేది. ఇక్కడ అదే సెకండ్ వన్. ఎంటర్ చేయండి ఒకసారి. మళ్ళీ చేయండి. తీసుకోవట్లేదా? ఒక పని చేయండి, ఫస్ట్ నుండి ఇవ్వండి, పిక్ అవుతుంది. /n FB50 /n FB50 ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఇది ఆల్రెడీ ఈయన చేశారు కదా, కంటిన్యూ చేద్దాము. వెయిట్ చేయండి. రెంట్ అకౌంట్ ఇవ్వాలి ఫస్ట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ కరెక్ట్. క్రెడిట్ చేయండి. క్రెడిట్ ఎంటర్ చేయండి. మీరు అన్ని తప్పులు చేస్తున్నారండి కాన్ఫిగరేషన్స్. మళ్ళీ టోలరెన్స్ ఎర్రర్ వస్తుంది. ఎంటర్ చేయండి. మళ్ళీ దానిపైన చూడండి. రూల్ ఫర్ పోస్టింగ్ కి 40 అకౌంటింగ్ ఎంట్రీ కరెక్ట్. మీరు సర్వర్ నేను ఇవ్వలేదు కదా మీకు. హలో, మీరు మ్యూట్ లో ఉన్నారండి. ఏది ఇచ్చింది సార్ సర్వర్? నేనే ఇచ్చానా మీకు? ఇట్లా ఎర్రర్స్ వస్తాయండి మీకు. ఇన్ని ఎర్రర్స్ రావే. ఒక పని చేయండి, వెళ్ళండి. SAP లోకి వెళ్ళండి. రైట్ సైడ్ ఒక పని చేయండి. రైట్ సైడ్ రూల్ ఫర్ 400 300 ఉంది కదా, రైట్ సైడ్ వెళ్ళండి. అక్కడ కాదు. పైన అలా అది కాదండి. పైన రెడ్ కలర్ లో ఉంది. మీరు 40 మీరు రెంట్ అకౌంట్ ఇచ్చారు కదా, అది కాదండి.
రెంట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. ఆ రైట్ సైడ్ మూవ్ చేయండి, ఆ లాస్ట్ లైన్ మూవ్ చేయండి కొంచెం, అది మూవ్ చేయండి. పని చేయండి, ఈ లైన్ ఓకే ఓకే. ఇక్కడ లాస్ట్ లో ఎర్రర్ పైన క్లిక్ చేయండి. మాక్సిమైజ్ చేయండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది కదా. ఫస్ట్ లో ఎగ్జిక్యూట్ ఫంక్షన్ అన్నాడు, లాస్ట్ ఎగ్జిక్యూట్ ఫంక్షన్ దానిపైన క్లిక్ చేయండి. అది కాదు పైన ఉంది. మీరు ఇవన్నీ రాంగ్ చేశారండి. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? జిఎల్ అకౌంట్ ఇలా చేస్తారు ఎవరన్నా? రెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి, రెంట్ అకౌంట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. పైన పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ కరెక్టే ఉంది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, రైట్ సైడ్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. ఓకే కరెక్టే ఉంది కదా. సేవ్ చేయండి ఒకసారి, కంటిన్యూ చేయండి. ఓకే బాక్కెళ్ళండి, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్లిక్ చేయండి, సెకండ్ వన్. మీరు ఇది కూడా చేయలేదు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కరెక్ట్గా చేయలేదు. క్లిక్ చేయండి. మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇచ్చారు? ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి, మీది అదేనా? కరెక్ట్గా ఇవ్వాలి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అదేనా మీది? సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి, ITFV. ఇది కరెక్టేనా? మీదేనా? సేవ్ చేయండి. ఓకే బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. డిఫైన్ పోస్టింగ్ కి క్లిక్ చేయండి, డిఫైన్ పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. 40 ఎక్కడ ఉందో చూడండి. క్లిక్ చేయండి అక్కడ, డబుల్ క్లిక్ చేయండి 40 పైన. కరెక్టే ఉంది, సేవ్ చేయండి. ఓకే FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. నో అమౌంట్ టోలరెన్స్ స్టేజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఇది రాంగ్ చేశారు మీరు. కింద ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ లాస్ట్ లో క్లిక్ చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. మీ టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేస్తారు ఇవ్వండి.
పొజిషన్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేస్తారు మీరు? ఇవ్వండి. ఒక నిమిషం సార్. ఇది నాది కాదు సార్. ఇది మీరు క్రియేట్ చేయలేదా? చేశాను సార్. ఇది బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇవ్వండి, చెక్ చేయండి. నేను ఓబీ 57 అని చెక్ చేశాను. ఇక్కడే చూడండి, కంటిన్యూ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మీ టోలరెన్స్ గ్రూప్ పొజిషన్కి వెళ్ళి ఇవ్వండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. గుర్తులేదా మీకు? అలా కాదండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఏమంటే టీ కోడ్ ఇస్తున్నారేంటి? ఇదే సార్ టోలరెన్స్ గ్రూప్ నేమ్. ఇదే టోలరెన్స్ గ్రూపా? కంటిన్యూ చేయండి. కనిపించలేదా? ఓకే, బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ద్వారా చూద్దాం కింద. లేదా ఇక్కడ రావట్లేదు. ఒక పని చేయండి, ఇండివిజువల్కి వెళ్ళి క్రియేట్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఏంటి? ఇవ్వండి, ఏదన్నా గ్రూప్ ఇవ్వండి. ఎంఆర్టీజీ, లేదంటే మీ కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి. క్యాపిటల్ ఇవ్వాలి. టీజీ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇస్తున్నాను సార్. కింద అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9 ఇవ్వండి. దానిపైన కూడా ఇవ్వండి, 9 9 ఇవ్వండి. తర్వాత ఇక్కడ కూడా ఇవ్వండి. మీరు కాన్ఫిగరేషన్స్ మిస్ చేశారా, లేదంటే డిలీట్ అయిందా? లేదు సార్, ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను సార్. చేశారా? డిలీట్ అవ్వండి. ఇవ్వండి 100. సేవ్ చేయండి. ఐటీటీజీయా మీ కంపెనీ కూడా గుర్తుపెట్టి టోలరెన్స్ గ్రూప్ సేవ్ చేయండి. సేవ్ చేయండి ఫస్ట్. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఈ బ్యాక్ అంటది. అగైన్ బ్యాక్ వెళ్ళండి. కంపెనీ కూడా అసైన్ చేశారా? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ క్లిక్ చేయండి. దాని కిందనే ఉంది పాత్, సేమ్ పాత్. మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఇదేనా మీ యూజర్ నేమ్? ఏంటి ఇక్కడ? 42 యూజర్ 46. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఇది తీసేయండి. ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. ఐటీటీజీ ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, చూద్దాం. ఫస్ట్ డెబిట్ ఇవ్వాలి, కరెక్ట్ ఇవ్వండి. ఇన్పుట్స్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి.
ఎంటర్ చేయండి. రూల్ ఫర్ పోస్టింగ్ కి 40 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది యాక్చువల్గా వేరే ఇష్యూ. ఇది రూల్ ఫర్ పోస్టింగ్ కి 14 కరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ఫంక్షన్. రెంట్ అకౌంట్ లోకి వెళ్ళండి. మీరు ఫాస్ట్ గా చేస్తారా, ఏమైనా మిస్టేక్ చేస్తారా అని డౌట్ ఉంది నాకు. రెంట్ అకౌంట్ డబుల్ క్లిక్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, షార్ట్ కి లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. ఇంకేమైనా ఫీల్డ్స్ ఏమైనా యాడ్ చేస్తారా ఎక్స్ట్రా? ఏం యాడ్ చేయలేదు సార్, ఓన్లీ 3 మాత్రం. మీరు ఎలా చెప్పారు అలా చేసాం. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ మోడ్ లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్ లోకి వెళ్ళండి. పైన ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్ ఉంది పైన చూడండి. రెంట్ అకౌంట్ పైన కింద ఇంకా పైన పెన్సిల్ ఉంది చూడండి. ఎడిట్ చేంజ్ క్లిక్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అదేనా? పైన కనిపిస్తుంది చూడండి. ఇదే సార్, ఐటీఎఫ్ఏ. ఇదేనా? అదే సార్. ఓకే. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 వెళ్ళండి. సేవ్ చేసామంటారు సార్. బ్యాంక్ జిఎల్ అకౌంట్ కూడా చెక్ చేయండి సార్. చూద్దాము. మీరు OBD4కి వెళ్ళండి ఫస్ట్. మీరు ఏమైనా రిక్వైర్డ్ లో పెట్టేశారా? OBD4 /n OBD4 కరెక్ట్ ఇవ్వండి. /n OBD4 కరెక్ట్ ఇవ్వండి సార్. /n OB. వెయిట్ ఐమ్ సారీ, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా, OBC4. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. పొజిషన్, ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. చూస్తున్నా. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఇది ఆప్షనల్ లో రిక్వైర్డ్ ఎందుకు పెట్టారు నేను చెప్పాను మీకు పెట్టమని. ఇక్కడ లాస్ట్ లో ఇన్ఫ్లేషన్ ఇది నేను చెప్పలేదు కదా. ఆప్షనల్ లోకి మార్చండి. ఆప్షనల్ ఎంట్రీ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇంకా చెక్ చేయండి. ఆప్షనల్ ఏమైనా ఉన్నాయో చూడండి. డబుల్ క్లిక్ చేయండి వాటి పైన. G001 ఒకటి చూడండి, అది అవసరం లేదు. గో బ్యాక్. G001 జనరల్ డేటా కంప్లీటెడ్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా ఓకే, అన్ని ఆప్షనల్ లోనే ఉన్నాయి. గో బ్యాక్. ఇక్కడ క్లియర్ ఉంది. రిక్వైర్డ్ లో ఉంచకండి, అన్ని మనకు అవసరం లేదు. గో బ్యాక్. ఇది కూడా క్లియర్ ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్, దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. గో బ్యాక్. అకౌంట్ ఓకే, గో బ్యాక్. ఇవన్నీ క్లియర్ ఉన్నాయి. టెక్స్ట్ ఫీల్డ్ గో బ్యాక్, అవసరం లేదు. రిక్వైర్డ్ లో ఉంటేనే మార్చాలి. గో బ్యాక్. ఇవన్నీ క్లియర్ ఉంది. బ్యాక్ వెళ్ళండి. ఓకే, గో బ్యాక్. అప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి. సేవ్ చేయండి. డేటా ఫస్ట్ సేవ్ చేయండి. FB50కి వెళ్ళి చేసి చూడండి, అవుతుందేమో.
మాక్సిమం అవుతుంది. అయిపోయింది సార్. ఓకే, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేయాలి. టాప్ లో సిమ్యులేట్ ఉంది చూడండి. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ సిమ్యులేట్. అది కాదు నాట్ దట్ వన్. మీరు కంగారు పడకండి, స్లోగా చేయండి. పైన చూడండి, ఐఎన్ఆర్ పైన ఉంది. కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్. టాప్ లో ఉంది చూడండి. సిమ్యులేట్ దాని పైన ఉంది. సిమ్యులేట్ దాని పైననే ఉంది. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్. ఓకే ఫైన్, సేవ్ చేయండి. వెయిట్ చూడండి, వన్ మోర్ ఎర్రర్ ఫామ్ అయింది. ఇది కూడా రిజల్యూషన్ చేయాలి. టోటల్ గా 4 ఎర్రర్స్ ఉన్నాయి దీనికి. సో దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. అంటే ఏంటి? కేటగిరీ రెంట్ అకౌంట్ అనేది ఏ కేటగిరీ చూడండి, ఎర్రర్ చదవండి. దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 400 300 అంటే అసలు ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఇది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవ్వలేదు మనం, అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది కంప్లీట్ చేయలేదు నేను మీకు. అది చేయకపోవటం వల్ల మనకి ఎర్రర్ ఫామ్ అవుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. ఎందువల్ల ఎర్రర్స్ రిజల్యూషన్ కూడా మీకు తెలియాలి. ఈ రోజు మనం టోటల్ గా 3 ఎర్రర్స్ రిజల్యూషన్ చేసాం. వన్ మోర్ ఎర్రర్ ఫామ్ అయింది. మీరు ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేస్తే అవ్వదు, ఎర్రర్స్ రావు. మనం ఫస్ట్ లో మనము లోకేష్ గారి స్క్రీన్ లో చేసాం, మనకు ఎర్రర్ కనిపించలేదు. ఎందువల్ల? ప్రాపర్ గా చేసాం. ఈయన కూడా అన్ని ప్రాపర్ గానే చేశారు, బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఎనీవే చూడండి, దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఎర్రర్ ఫామ్ అయితే ఎర్రర్ ఓపెన్ చేయాలి. ఈ విండో ఓపెన్ చేసి చదవాలి, అసలు ఏంటి ఎర్రర్, ఏంటి ఏం చెప్తుంది సిస్టమ్ కమాండింగ్. మనకి ఎస్ఏపి అనేది ఇట్ ఈస్ ఏ రోబో. సో మనకి ఏం చెప్తుంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి, ఎర్రర్స్ డిఫరెంట్ గా ఉండవు. అది వేరు ఇది వేరు కాదు, ఉండొచ్చు ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 400 300 అనేది కేటగిరీ అనేది మనం అసైన్ చేయలేదు. ఐ మీన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు, దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో ఏం చేయాలి మనం? డాక్యుమెంట్ అనేది స్ప్లిట్టింగ్ చేయాలి. లాస్ట్ లో చూడండి, జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నారు? టీ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీది ఉందా లేదా చెక్ చేసుకోండి, వేరే వాళ్ళది ఉంటే మార్చుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అదే సార్, ఇది కదా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇది సపరేట్ క్లాస్ యాక్చువల్ గా, తర్వాత చెప్తాను మీకు. ఇన్వెంటరీకి వెళ్ళండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ గా కాన్సెప్ట్. మనకి ఎర్రర్ ఏమని వచ్చింది? డ్రాప్ డౌన్ చేయండి. ఏ అకౌంట్ కి వచ్చింది? రెంట్ అకౌంట్ కదా. కిందకి రండి, అక్కడే ఫ్రమ్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ అకౌంట్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ కదా, రెంట్ అకౌంట్ ఇవ్వండి. 2 దగ్గర కూడా రెంట్ అకౌంట్ ఇవ్వండి. సో రెంట్ అంటే ఏంటి? కేటగిరీ. రైట్ సైడ్ CAT అని చూడండి. కేటగిరీ అనేది మనం అసైన్ చేయలేదంట. ఎర్రర్ ఏమని వచ్చింది? దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో రెంట్ అకౌంట్ 400 300 అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఇక్కడ SAP లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్, సో రెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్. చూడండి, లాస్ట్ నుండి 5th వన్ మేబీ ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. కేటగిరీ ఇచ్చేసాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా తీసేసుకుందాం. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ కదా, బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుందాం. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఎర్రర్ రావచ్చు. డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి.
బ్యాంక్ అకౌంట్ మరి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు? ఈ బ్యాంక్ అకౌంట్ 200 100 ఇవ్వండి. ఇక్కడ కూడా ఇవ్వండి 200 100. సో బ్యాంక్ అంటే ఏంటి? అసెట్టే కదా, మనకి కరెంట్ అసెట్ కేటగిరీ ఉండదు. ఇక్కడ అసెట్ కేటగిరీ ఉంటుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఎక్కడ ఉంది అసెట్? ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ ఉంది 6th one 7000. ఇది అసెట్. సో ఏం చేసాం మనం? డాక్యుమెంట్ కేటగిరీని అసైన్ చేసాం. there is no item category assigned to the account number. This is the document splitting antaru. This is the one of the concept in SAP FICO, new GL concept antaru. Classic GL, old GL, ఇది new GL concept. ఓకే, సేవ్ చేయండి. వెళ్ళండి /n FB50 ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇప్పుడు మాక్సిమం 99% కంప్లీట్ అయిపోతుంది. 5 ఎర్రర్స్ వచ్చినాయా 4 వచ్చినాయా? 4 వచ్చాయి సార్. 4 ఎర్రర్సా? ఫైన్, వెరీ గుడ్. ఎర్రర్ వస్తే ఎంజాయ్ చేయండి. ఎర్రర్స్ రావాలి. ఎర్రర్స్ వస్తేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు. ఎర్రర్స్ అనేవి రావాలి, కనిపించాలి. ఎర్రర్స్ వస్తే హ్యాపీ. ఎర్రర్ ఎలా వచ్చింది, ఎక్కడ మిస్టేక్ చేసామనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఫస్ట్ ఒక 1 month కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. మీరే నాకు డౌట్స్ చెప్తారు. డోంట్ వరీ. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. కంగ్రాచులేషన్స్, డాక్యుమెంట్ పోస్టింగ్ కంప్లీట్. అయిపోయిందా? అయిపోయింది సార్. సారీ, బిఫోర్ నెక్స్ట్ ఒక డౌట్ ఉంది ఇక్కడ నాకు. చెప్పండి. ఇప్పుడు 4300 అకౌంట్ మనము సిర్ఫ్ ఓన్లీ ఎక్స్పెన్సింగ్ మాత్రమే ఇచ్చాం. ఓకే, నాకు రెవెన్యూ ఇన్కమ్ కావాలి. నాకు అది సేమ్ అకౌంట్ ఇప్పుడు రెవెన్యూ కూడా పోస్ట్ చేయాలి. రెంట్ రిసీవ్, ఐ నీడ్ టు పోస్ట్ ఎంట్రీ ఫర్ రెంట్ రిసీవ్. అవునవును. అప్పుడు నేను అదే అకౌంట్, మామూలుగా మనకు ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ లో అయితే సేమ్ అకౌంట్ కి మనం డెబిట్ క్రెడిట్ చేసి పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేయాలంటే 4300 అకౌంట్ కి మళ్ళీ రెవెన్యూని మళ్ళీ మనం ఇక్కడ కేటగిరీ చేంజ్ చేయాలా, లేకపోతే నీ ఒకటి క్రియేట్ చేయాలా, ఎలా సార్ అది? యాక్చువల్గా ఏంటంటే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ లేదా? వెయిట్ ఫైన్. చూడండి, మీరు అడిగారు కదా రెవెన్యూ కూడా మనం అసైన్ చేయాలని అడుగుతున్నారా మీరు? అవును సార్. ఇప్పుడు సేమ్ అకౌంట్ కే మనం రిజైన్ చేయాలి. సేమ్ అకౌంట్ కే చేయాలి. రెవెన్యూ కూడా మనం అసైన్ చేయాలి. యాక్చువల్గా మీకు ఏంటంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ లో మీకు అవన్నీ కవర్ అవుతాయి. అంటే ఏజిఎల్ అకౌంట్ ని దేనికి అసైన్ చేయాలి? యాక్చువల్గా మనం జిఎల్ అకౌంట్ కాదు, జిఎల్ గ్రూప్ ని అసైన్ చేస్తాం. అసైన్ చేసామంటే ఆటోమేటిక్ గా ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది అనమాట. ఏజిఎల్ అకౌంట్ కి ఏ గ్రూప్ ని అసైన్ చేయాలి అనేది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ లో మీకు కవర్ అవుతుంది. మీకు ఇప్పుడే చెప్పాలంటే 1 minute ఒక షీట్ ఉంది, నేను ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ క్లారిఫికేషన్ సార్, జస్ట్ మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. చేయొచ్చు, 100% చేయొచ్చు. అది చేయాలి, కంపల్సరీ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మ్యాండేటరీగా చేయాలి. ప్రతి ఎగ్జాంపుల్ OBD4 ఉంది కదా, OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఇచ్చాం. ఎగ్జాంపుల్ OBD4 వెళ్ళండి, మీకు కనిపించే విధంగా చూపిస్తాను నేను. OBD4 వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, మీ కంపెనీ కోడ్ తోటి ఇవ్వండి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఫస్ట్ 2 letters మీ కంపెనీ కోడ్ ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా వెంటనే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. మీరు మర్చిపోయారా? చాలా ఉన్నాయి సార్ మావి. మర్చిపోయారా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేనా? ఇదే. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ అని ఒకటి ఉంది, గ్రూప్ జిఎల్ గ్రూప్ అని చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంది? కింద ఉంది సార్, అక్కడ సెలెక్ట్ చేయండి. మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసే టైంలో ఇక్కడ ఎంత ఉంది? 2 lakhs ఉంది. ఈ నంబర్ రేంజ్ అనేది అక్కడ అసైన్ చేస్తాం, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఇస్తాం. లేదు, కరెంట్ లయబిలిటీ ఉంది, అక్కడ కేటగిరీ కరెంట్ లయబిలిటీ కేటగిరీ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్, ఈ 2 numbers కూడా అక్కడ యాడ్ చేస్తాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో. సో ఆటోమేటిక్ గా ప్రతిదీ చేయాల్సిందే, చేస్తేనే మీకు ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది అనమాట.
మ్యాండేటరీగా చేయాలి. మీరు ఎక్స్‌పెన్సెస్ అన్నారు కదా! ఎక్స్‌పెన్సెస్ అయినా ఇన్‌కమ్ అడిగినట్టున్నారు కదా! ఇన్‌కమ్ అయినా అవును సార్. ఏదైతే అది ప్రతిదీ కూడా ప్రతి జీఎల్ గ్రూప్ కూడా మనం అసైన్ చేయాలి. మనకి డాక్యుమెంట్ పోస్టింగ్ టైంలో జీఎల్ అకౌంట్ లెవెల్‌లో వచ్చింది కాబట్టి అకౌంట్ మాత్రమే మనం ఇక్కడ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. అదే జీఎల్ గ్రూప్ లెవెల్‌లో మనం అసైన్ చేస్తాం. అది సెపరేట్ క్లాస్ అన్నమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే రెంట్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం అసైన్ చేయాలి. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఇంతకు ముందు లేదు. క్లాసిక్ జిఎల్ లో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది లేదండి. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాజ్ వెల్ యాజ్ ప్యారలల్ అకౌంటింగ్ ఈ రెండు కూడా న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉన్నాయి. ఓల్డ్ జిఎల్ లో లేదు. సో అవి మీకు చెప్తాను, తర్వాత చెప్తాను. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లాస్ లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. ప్రతి గ్రూప్ కూడా అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దానికి సంబంధించిన కేటగిరీ, అదర్ ఇన్కమ్, రెవెన్యూ దేనికి సంబంధించినది దాని కింద మనం అసైన్ చేస్తాం. అది సపరేట్ గా క్లాస్ లో చెప్తాను మీకు. క్లియరా? సారీ సార్, నాకు కొంచెం క్లారిటీగా రాలేదు. నేను అవ్వదండి. మీరు ఇంకా కొన్ని క్లాసెస్ అవ్వాలి మీకు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంకా కొన్ని క్లాసెస్ అయితే కానీ మీకు ఆ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లాస్ ప్రాపర్ గా వింటే కానీ అర్థం అవుతుంది మీకు. ఓకే సార్. ఇప్పుడు మనం ఓన్లీ జిఎల్ అకౌంట్ ఒకటే అసైన్ చేసాం కదా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో. జిఎల్ గ్రూప్స్ కూడా అసైన్ చేయాలి. యాక్చువల్ గా చేస్తేనే మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. అది సపరేట్ గా క్లాస్ ఉంటుందండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం. మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వరకు వెళ్తే అర్థం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా మనకు రెంట్ అకౌంట్ అనేది ఎర్రర్ ఫామ్ అయింది. అది ఎలా చేసాము? రెంట్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సివ్ కేటగిరీలో అసైన్ చేసాం. తర్వాత ఏం చేసాము? బ్యాంక్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీలో అసైన్ చేసాం. సో ఏ జిఎల్ అకౌంట్ అయినా సరే మ్యాండేటరీగా అలాగే చేయండి. మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది ఇంకా టైం పడుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమడిగారు సార్ చెప్పండి, నేను ఎస్ ఆర్ నో అనేది చెప్తాను మీకు. నేనేమంటే ఇప్పుడు రెంట్ అకౌంట్ ఉంది సార్. రెంట్ అకౌంట్ కి నేను ప్రాక్టికల్ మాట్లాడదాం. ప్రాక్టికల్ మనం డెవలప్ చేస్తాము. రెంట్ రిసీవ్ కూడా సేమ్ జిఎల్కే రెంట్ రిసీవ్ కూడా ప్రాసెస్ చేస్తాం, రెంట్ పెయిడ్ కూడా ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు మనము ఓన్లీ ఎక్స్పెన్సివ్ మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు నేను ఇప్పుడు రెంట్ రిసీవ్ ఎంట్రీ పోస్ట్ అంటే పోస్ట్ అవ్వదు. అది నాకు తెలిసి పోస్ట్ అవ్వదు. అది నా డౌట్. ఇప్పుడు సేమ్ జిఎల్కే నేను క్రెడిట్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు FB50లో వెళ్ళి నాకు తెలిసి అవ్వదు. ఒకసారి ట్రై చేస్తారా? చేయండి. అది నాకు తెలిసి అవ్వదు. అది అంటే ఇన్కమ్ కి వస్తుంది. రెంట్ రిసిప్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. అది ఓన్లీ ఎక్స్పెన్సివ్ ఇచ్చాం కేటగిరీ. సో ఇన్కమ్ కింద పోస్ట్ చేస్తే ఇన్కమ్ కూడా ఇన్కమ్ కేటగిరీకి ఉంటుందండి. ఆ కేటగిరీ అసైన్ చేయాలండి. చేస్తే అవుతుందండి. ఓకే. మీరు ఇన్కమ్ ఇప్పుడు మనము ఎక్స్పెన్సివ్ కేటగిరీకి ఎక్స్పెన్సివ్ అసైన్ చేశాం కదా, అలాగే ఇన్కమ్ కూడా ఇన్కమ్ కేటగిరీకి అసైన్ చేయాలి. చేస్తేనే అవుతుంది. ఓకే. అంటే ప్రతిదీ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఏదైతే 2 GL అకౌంట్స్ కి మనం క్లాసిఫై చేసామో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసామో, సేమ్ టు సేమ్ మీరు ఏ టైప్ అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ టైప్ జిఎల్ అకౌంట్ ని ఆ కేటగిరీకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో అసైన్ చేయాలి. చేస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? ఇక్కడ ఏ పారామీటర్స్ ని బేస్ గా చేసుకుని మనం చేసామో సేమ్ పారామీటర్స్ లో అది కూడా చేయాలి మీరు. క్లియరా? ఓకే సార్, క్లియర్. మ్యాండేటరీ అండి, ఏదైనా చేయాల్సింది. ఇప్పుడు మనము ఎక్స్పెన్సివ్ చేసాము, బ్యాంక్ అకౌంట్స్ చేసాము, అది చేసినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆర్జిఎల్ అకౌంట్ కూడా చేయాలి. చేయకుండా అట్లా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అదే కంపల్సరీ చేయాలి. సేమ్ జిఎల్ 2 టైమ్స్ ఇవ్వాలి అంటున్నారు మీరు. అదే సేమ్ జిఎల్ ఇంకోసారి యాడ్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక జిఎల్ అకౌంట్ ఒకసారి ఇస్తారు, సెకండ్ టైం ఇవ్వరు. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఎలా ఇచ్చాము, సేమ్ పారామీటర్ అనేది ఫాలో అవ్వాలి. 2 టైమ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సార్ ఇఫ్ యు డోంట్ మైండ్, అది కేటగిరీ ఇచ్చారు కదా సార్, ఒకసారి చూపిస్తారా ఇన్కమ్ ఎలా యాడ్ చేయాలని సేమ్ జిఎల్ కి? ఏంటండి? ఇప్పుడు మనం కేటగిరీ అకౌంట్ లో ఎక్స్పెన్సివ్ అకౌంట్ ఇచ్చాము కదా రెంట్ కి, అది సెపరేట్ గా క్లాస్ ఉంటదండి, అక్కడ చెప్తానండి. మీరు ఇవన్నీ చెప్తా కూర్చుంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక ప్యాటర్న్, ఒక ఆర్డర్ లో వెళ్తున్నాను నేను, దాని ప్రకారం చెప్తానండి. ఓకే, క్లియర్ కదా? ఓకే. నేను చెప్పే ప్యాటర్న్ ప్రకారం వెళ్దామండి. ఇప్పుడు మీరు అలా కాదు ఇలా చెప్పండి, అలా చెప్పండి అంటే అది మళ్ళీ వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. అట్లా ఉండదండి. ఒక ప్యాటర్న్, ఒక వేలో వెళ్తున్నాను, దాని ప్రకారమే వెళ్తుంది ఏదైనా సరే. అదంతా కన్ఫ్యూజ్ గా ఉంటుంది, అవసరం లేదండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ ఇప్పుడు మనం ఏదైతే రెంట్ అకౌంట్ ని మనం అసైన్ చేసాం, రెంట్ అకౌంట్ ని ఎక్స్పెన్సెస్ కి అసైన్ చేసాం, అలాగే బ్యాంక్ అకౌంట్ ని ఫిక్స్డ్ అసెట్స్ కి అసైన్ చేసాం. సేమ్ అలాగే మీరు చేసే ఏ జిఎల్ అకౌంట్ కి ఎర్రర్ ఫామ్ అయినా
దానికి రిలేటెడ్ గా ఏ కేటగిరీ అయితే ఉందో దానికి అసైన్ చేయండి, అంతే, సింపుల్ వే అది. ఓకే, క్లియర్ కదా? మిగతా వాళ్ళందరికీ అర్థమైందా? ఇది జస్ట్ ఎర్రర్స్ మనం రిజల్యూషన్ చేసాము, ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలనే చూడండి చాలు. క్లియర్ కదా? ఇంకా క్లాస్ ఏం చెప్తాం, 8:30 అయిపోయింది కదా, టైం సరిపోదు, 1 hour టైం తీసుకుంటుంది, రేపు చెప్పుకుందాం. లోకేష్ గారు మీరు రెడీ ఉండండి రేపు నుండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాబాయ్. థ్యాంక్ యూ సార్. బాబాయ్, థ్యాంక్ యూ.